కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన అందరికీ నా నమస్కారాలు. నాకు తెలుగులో మాట్లాడే అవకాశం చాలా తక్కువ నా జీవితంలో. నేను అరవాడిని అయిపోయాను. అరవ దేశంలో వెళ్ళి అరవ దేశంలోనే పుట్టి అరవ దేశంలోనే పెరిగి అరవ దేశంలోనే ఉన్నాను కాబట్టి నాకు అరవ బాగా వస్తుందని మీరు అనుకుంటారు. కానీ మా అమ్మగారు నాకు తెలుగు ఇంట్లో మాట్లాడటం, త్యాగరాజ కీర్తనలు వినడానికి అవకాశం చేయడం, దీనివల్ల నా తెలుగు సుమారుగా నేను మాట్లాడగలను. కానీ లెక్చర్ చేయడానికి కావాల్సినంత వొకాబులరీ నాకు లేదు. కావాల్సిన అన్ని వార్తలు నాకు తెలియదు. నేనంటే తెలుగులో పుస్తకాలు చదువుకోలేదు, చాలా తక్కువ. మా నాన్నగారు రాసిన పుస్తకమే నేను చదవలేదంటే మీరు తెలుసుకోండి. మా నాన్నగారు పొట్టి శ్రీరాములు వారి లాయర్ కింద ఉండేవారు. నేను అప్పుడు నాకు 10 ఏళ్ళు కూడా కాదు కాబట్టి నాకు వేగంగానే ఏదో సుమారుగా తెలుసు, ఏదో జరుగుతుంది అని తెలుసును. అందులో మా నాన్నగారు ఆయన పక్కని ఉండేవారు. కస్తూరి నారాయణమూర్తి గారు డాక్టరు. మా ఫ్యామిలీకి డాక్టర్ కూడా కస్తూరి నారాయణమూర్తి గారే. పొట్టి శ్రీరాములు గారికి మా ఫాదర్ లాయరు, కస్తూరి నారాయణమూర్తి గారు డాక్టరు. సో వారిద్దరూ వారి దగ్గర ఉన్నారు. 51 అనుకుంటాను, 50-51. నాకు 7 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా అవ్వలేదు. కాబట్టి నాకు బేక్గానే తెలుసున్నది, అది ఏదో జరుగుతుంది అని తెలుసును. దాని తర్వాత తమ్ముటూరి ప్రకాశం గారు గవర్నర్ అయ్యారు. ఐ థింక్ హి వాజ్ ది ఫస్ట్ గవర్నర్, మొదటి గవర్నర్ ఆంధ్రప్రదేశ్కి. ఆయన మా నాన్నగారికి జడ్జి పొజిషన్, మ్యాజిస్ట్రేరియల్ జడ్జి పొజిషన్ మీకు తప్పకుండా రావాలి, హైదరాబాద్ రావాలి, మీరు పొట్టి శ్రీరాములు గారి లాయర్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో రావడానికి ఉపాయాలను చేయించారు కాబట్టి మీరు రావాలని చెప్పి పిలిపించారు. కానీ మా నాన్నగారు వెళ్ళలేదు. ఏమంటే మేమంతా అప్పుడు చిన్నపిల్లలని అందరూ అరబ్ మీడియంలో వేయించారు. మేము పిఎస్ఐ స్కూల్లో ఒక స్కూల్లోనూ, లేడీస్ స్వామి హై స్కూల్లో మా సిస్టర్స్ ఇద్దరు, నేను అందరికంటే చిన్నవాడిని, 5వ వాడిని. కాబట్టి నాకు అప్పుడు ఇదే నాకు జ్ఞాపకం ఉంది, ఏదో జరుగుతుంది అని తెలుసుకున్నాను. మా ఫాదరు వారు 20, 21, 22 ఏళ్ళు ఉండేటప్పుడు హీ వాజ్ స్టూడెంట్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో నేను ఈ పేర్లన్నీ వినడానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారితో ఏదో మాట్లాడుతుంటాను కాబట్టి పెద్ద పెద్ద పేర్లు విన్నాను. కందుకూరి వీరేశలింగం గారు నా హృదయంలో ఎలా ఉన్నారంటే, రాజా రామ్మోహన్ రాయ్ చేసిన తర్వాత చంటి వివాహాలు జరగకూడదు, 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ రాజా రామ్మోహన్ రాయ్ గారి నాట్లో చేసినట్టుగా కందుకూరి వీరేశలింగం వారు తీసుకుని బాగా చేశారనేది నాకు బాగా తెలుసు. ఈ ఊళ్ళో కూడా ఒక వాడు ఉండేవాడు, వారి గురించి నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నేను చెప్పను. అది కాకుండా ఒక పెద్ద కేసు చేశారనే దానికి ప్రూఫ్ మా ఇంట్లో ఒక పటం. మా ఫాదర్ తన ఫోటోలు ఎక్కడ పెట్టుకోలేదు, కానీ ఒక్క పటం మాత్రం అప్పుడే ఆ కాలంలో నేను పుట్టే ముందు పెద్దదిగా చేయించి ఫ్రేమ్ చేసి పెట్టారు. అందులో ఒక సైడ్ని చేతికర్ర పెట్టుకుని ఒక సూట్ వేసుకుని మా ఫాదర్ నిల్చున్నారు. అవతల సైడు మధ్యలో ఉన్న వారు ఎవరైనా చెప్తాను. అవతల సైడు ఆ మధ్యలో ఉన్న వారి దౌహిత్రీపతి వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది జెంట్మెన్. మధ్యలో ఉండేవారు. మధ్యలో ఉండేవారు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన లేటర్ ఆన్ హీ బికేమ్ ది పోయెట్ లారియట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయనకి ఒక కేసు చేశారని మాత్రం నాకు తెలుసు. ఆ కేసు ఎందుకు చేశారు అది కూడా నాకు అర్థం అవడానికి కారణం, మా నాన్నగారు మీరందరూ సంస్కృతం నేర్చుకోవాలి అండ్ మా నాన్నగారు మా ఇంట్లో అన్ని రామాయణాలు ఉన్నాయి.
మెనీ ఆఫ్ యూ నో, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళని కూడా అడుగుతున్నాను, మొల్ల రామాయణం మీరు విన్నారా? మొల్ల రామాయణం ఉంది, మీరు విన్నారా? వినబడ్డారు. మొల్ల ఎవరు మీకు తెలుసునా? ఎవరు? అది నేను చెప్పాను, మీరు మొల్ల రామాయణం చెప్తే మొల్ల రాసినారని తెలుసున్నాను. బట్ ఆమె లోవర్ లెవెల్, అది చెప్పడానికి కూడా, ఆ వార్త కూడా నేను చెప్పడానికి ఇష్టపడలేదు. ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో వెళ్ళి ఒక ఆమె తెలుగులో రామాయణం, ఫుల్ రామాయణం రాశారనేది నాకు తెలియడానికి ఛాన్స్ మా ఫాదర్ వల్ల, మా మదర్ వలన. ఆ మొల్ల రామాయణం కూడా మా ఇంట్లో ఉంది. ఇంకొకటి తెలుగు భాషకి చాలా ముఖ్యమైనది ఏంటి నాకు తెలిసిందంటే, సంస్కృతంలో ఉండే ఎంత జీవితం ఉందో, జీవితం నేను చెప్పడానికి కారణం ఏంటంటే, my vocabulary, as I said, is not very good, so I may not be choosing the right words. The right words do not come to my mind when I am speaking in Telugu. But కష్టపడి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నవాడికి తెలుగు నచ్చుతుంది కాబట్టి నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చేసే తప్పులన్నీ కాస్త మన్నించుకోండి. సో ఏమి చెప్పడానికి వచ్చానంటే, ఆ తెలుగు భాషలోను సంస్కృత భాషలోను పద విభాగం ఉంది. ఆ పద విభాగం చేస్తే ఒక వార్త, ఒక పెద్ద వార్త అంటే 2-3 వర్డ్స్ ఉండే ఒక వార్తను తీసుకుని అది పదవిగా విభాగం వేరే వేరే చేస్తే వేరే వేరే అర్థాలు వస్తాయి. ఈ పద విభాగం చేసి భాష అనే ఒక గొప్ప పండితుడు ఒక పెద్ద కావ్యం రాశాడు. ఇక్కడ ఉన్న పెద్దవాడికి తప్పకుండా తెలిసి ఉంటుంది. దానికి పేరు రాఘవ పాండవీయం. రాఘవ అంటే రఘువంశం, రామాయణం. పాండవీయం అంటే పాండవుల కథ, మహాభారతం. రామాయణం మహాభారతం రెండు కలిపి 1, 2, 3, 4 లైన్లు కలిసి ఒక స్టాంజా కాదు, ఒక కావ్యం. అంటే 1,00,000 లైన్లు ఉంటుంది. 1,00,000 లైన్లు ఉండే కావ్యం ఫుల్గా. ఆ ఫుల్ కావ్యం చదివేవాళ్ళు సరిగ్గా చదివితే రామాయణం కింద వస్తుంది. ఇంకో విధంగా చదివితే భారతం వచ్చేస్తుంది. ఇలాంటి సమాచారం కూడా ఈ దేశంలో తెలియకపోతే పర్వాలేదు, తెలుగు దేశంలో కూడా చెప్తున్నారా అని నాకు సందేహం. అలాంటి భాష. దాని తర్వాత ఒక ఆయన, నాకు తెలియదు ఆయన పేరు, ఆథర్ మర్చిపోయాను. నేను ఎప్పుడో బిఎస్సీ సాంస్క్రిట్లో చదువుకున్నప్పుడు సాంస్క్రిట్ లిటరేచర్ తెలుసుకున్నాను. రాఘవ పాండవ యాదవీయం అనుకుంటాను, అది నాకు పేరు సరిగ్గా తెలియలేదు, జ్ఞాపకం లేదు. సో 3 కలిపి రాశారు. ఇక్కడి నుంచి నాకు మ్యాథమెటిక్స్ ఈజీగా వాళ్ళకు ముందు అందరూ ప్రాఫిట్ పెట్టుకున్నారు కాబట్టి నేను చెప్పలేను. బట్ జడ వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. 3 స్ట్రాండ్స్ లేకపోతే జడ వేయలేరు. 2 ఉంటే ట్విస్టే చేస్తారు. అది 2 ఒకటి పెడుతుంది. 3 మినిమం ఉంటే కానీ జడ వేయలేరు. అలాగా ఒక జడలాగా ఒక 3 కావ్యాలు తీసుకుని లక్షలాది లైన్లు రాయాలంటే తెలుగు భాషలో ఎంత ఉన్నతమైన భాష మీరు తెలుసుకోవచ్చు. సో అరవ దేశంలో ఉన్నాను కాబట్టి అరవన్ని గురించి నేను మాట్లాడను, దానికి అవకాశం లేదు, అది అక్కర్ను లేదు. సో ఈ కేసు ఏమిటంటే, దీనికి ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే ఆ కేసు ఏమిటి? ఒక నావల్ రాశారు ఒక ఆయన. ఆ నావల్లో ఒకలాగా చదివితే కంప్లీట్గా ఏదో ఒక నావల్ వస్తుంది. ఇంకో విధంగా చదివితే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని బూతులు చెప్పి తిట్టి రాసిన కావ్యం, తిట్టి రాసిన నావల్. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఒక 6 అడుగులు టాల్ మ్యాన్. ఆయన మా ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగారట, ఈ కేసు మీరు తీసుకుంటారా అని అడిగారు. మా ఫాదర్ని అడిగేటప్పుడు దానికి మునుపు, అబ్బాయి నువ్వు చిన్నవాడిని నేను పెద్దవాడిని. అప్పుడు ఆయన ఆల్రెడీ వెరీ గ్రేట్ రైటర్. సో నిన్ను నువ్వు అని పిలిచేదా మీరు అని పిలిచేదా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ వేర్ యూ ఇస్ అ యూ, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎంపరర్
ఆర్ ఎ సర్వెంట్. బట్ మన భాషల్లో నువ్వెవర్రా అన్నాడు, మీకు నమస్కారం అండి చెప్పచ్చు. సో ఆ విధంలో చాలా వ్యత్యాసాలు. సో ఆయన రాసినది ఏమిటంటే ఒక విధంగా చదివితే బూతులు వచ్చాయి. సో ఆయన చదివి చాలా కష్టపడి మా ఫాదర్ దగ్గర వచ్చి మీరు తీసుకుంటారా ఈ కేసు అని చెప్పారు. అప్పుడు నేనేంటి మిమ్మల్ని ఎలా పిలవడం, నువ్వును పిలవడమా మీరు పిలవడం అని చెప్పి దానికి మా ఫాదర్ చెప్పారట. అది మా అమ్మగారు నాకు చాలాసార్లు చెప్పింది, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. మీరు మీ దీనిలో పెద్దవారు, నేను నా దాంట్లో పెద్దవాడిని. నా దగ్గరికి మీరు వచ్చి నా లా కావాలని మా దగ్గరికి వచ్చారు. కాబట్టి దెర్ ఇస్ నో వే యూ కెన్ కాల్ మీ ఇన్ ద ఫస్ట్ పర్సన్ సింగులర్, యూ మస్ట్ కాల్ మీ యాజ్ మీరు అని చెప్పినట్లుగా నేను విన్నాను. ఆ కేసు విన్ చేసి ఇచ్చారు. ఆ కేసు విన్ చేయడం అనేది అప్పుడు 18 రోజులు కంటిన్యూస్గా తెలుగులో కోర్టులో రాజమహేంద్రవరంలో అప్పుడు వార్ వచ్చింది కాబట్టి మా ఫాదరు అందరూ మెడ్రాస్ వికెట్ చేసి వెళ్ళారు. రాజమహేంద్రవరం వచ్చారు. అప్పుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని తీసుకుని మీరు తీసుకుంటారా అని అడిగారు. అడిగినప్పుడు తీసుకున్నారు, చేశారు, విన్ చేసి ఇచ్చారు. 18 రోజులు ఆర్గ్యూ చేశారు. దానికి ప్రూఫ్ కింద ఆ మ్యాజిస్ట్రేట్ మా నాన్నగారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నా దగ్గర ఉంది. ఒకరోజు అది నా బయోగ్రఫీ నేను రాశానంటే అందులో నేను పబ్లిష్ చేస్తాను. అందులో మీరు చేసిన మీరు 18 రోజులు తెలుగు మాట్లాడినంత స్పష్టంగా అంత బాగా మీరు తెలుగు మాట్లాడిన దానికి నాకు చాలా సంతోషం. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ యువర్ కేస్ అని చెప్పినట్టుగా విన్నాను. సో నాకు తెలిసిన తెలుగు అంతా నేను మాట్లాడింది. నాకు టైం అయిపోయింది. నేను ఆల్రెడీ వార్న్ చేస్తున్నారు. సో నా మ్యాథమెటిక్స్ గురించి, నా అదర్ థింగ్స్ గురించి నేను మాట్లాడబోయలేదు. మా ఫాదర్ రాసిన నావల్ ఒకటి, అనుకూల దాంపత్యము ఒక నావల్ ఒకటి రాసినారు. అది నేను ఇంకా చదవలేదు. సో నా మై ఇంట్రెస్ట్ తెలుగు ఎంత చూసుకుని మా నాన్నగారు రాసిన నావల్ చదవాలంటే నాకు కష్టంగా ఉంది, చదవడం కష్టంగా ఉంది. ఎందుకంటే టెక్నికల్ తెలుగు నాకు రాదు. నాకు టెక్నికల్ తమిళ ఐ కెనాట్ స్పీక్. బట్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడంటే ఎవరైనా సరే దానికంటే నేను బాగా మాట్లాడాను. అంత దానికి కావాల్సినంత దేవుడు నాకు బుద్ధి ఇచ్చాడు. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ my contact with Devarakonda and the Telugu, which is now only in recent time. నేను అంతా 34 ఏళ్ళ వరకు నేను తెలుగు వాడిగానే ఉండేవాడిని. కానీ ఒక అరవమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె షీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ. సో దాన్ని ఆమె పేరు గీతా అని పేరు ఆమెకి, గీతా శ్రీనివాసరావు. షీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ ఇన్ ది ఇయర్ 2012. షీ వాజ్ ది సెకండ్ ఉమెన్. The first woman was a relative of somebody politics, but by merit, Geeta Srinivasarao garu, she became the president of Indian Mathematical Society. నాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మంచి వాళ్ళకి సీట్లు ఇవ్వరు, క్యాస్ట్ అది చూసి ఇస్తారు, మెరిట్ చూసి ఇచ్చేది లేదు. ఎప్పుడు మెరిట్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారో అప్పుడు మన ఊళ్ళో ఉండవలసిన వాళ్ళందరూ మన ఊళ్ళో ఉంటారు. కానీ ఇప్పుడు మన ఊళ్ళో ఉండే మెరిటోరియస్ పీపుల్ ఎంతమందికి అవకాశం దొరికిందంటే పోతున్నారు, మళ్ళీ తిరిగి రారు. ఇది ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఐ డూ హోప్ ఇట్ విల్ చేంజ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ, వృద్ధులకి, పెద్దవాళ్ళకి నా నమస్కారాలు. పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. డాక్టర్ కెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చాలా వయోవృద్ధులు, ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీ యొక్క ప్రెసిడెంట్. వాట్ ఎ గ్రేట్. అలాగే ఈయన గారు కూడా శ్రీ రామానుజం, మన మ్యాథమెటిషియన్ రామానుజం గారి యొక్క వారి యొక్క ఆన్సర్లు ఆ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు. సారు మ్యాథమెటిషియన్లో పెద్ద నిష్ణాతులు. సో మీ యొక్క స్పీచ్ చాలా ధన్యవాదాలు అయ్యా. సాధారణంగా తెలుగు భాషకు సంబంధించింది కాదు, ఆయన గారిని కాలేజీ విద్యార్థులకు ఇస్తే ఆంగ్లంలో అనర్గళంగా 1 గంట